కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకు తరగని వెలుగవుతారు, ఇలవేల్పులవుతారు అని మనం ఒక పాట విన్నాం కదా. ఈ పాట విన్నప్పుడు నాకు అనిపిస్తుంది, మనం ఎంతో మంది వాళ్ళ యొక్క వెలుగుల్ని పంచబట్టే కదా ఈ రోజు ఇలా ఉన్నాం. దేశ చరిత్ర కనుక తీసుకుంటే సతీ సహగమనం, బాల్య వివాహాలు అటువంటి ఎన్నో రద్దు చేసి ఇవాళ స్త్రీని స్వతంత్రంగా ఇలా మాట్లాడగలిగే స్వేచ్ఛ ఇచ్చారు. తరతరాలకి వెలుగవడం అంటే ఇదేనేమో అనిపిస్తుంది. ఇలవేల్పులు అవ్వడం, వంటింటి కుందేలుగా ఉండే స్త్రీని నిర్మలా సీతారామన్ని చూడండి, ఎంతో మంది కృషి ఉంది కదా నిలబడడం వెనకాల. అలాగే మన దేశ స్వతంత్రం వెనకాల ఎంతో మంది మహాత్ముల యొక్క కృషి ఉంది కదా. ఒకప్పుడు ఎన్నో రకాలుగా పోరాడి స్వేచ్ఛ, స్వతంత్రం, సౌభ్రాతృత్వం, సమానత్వం వంటి వాటిని సాధిస్తే ఇవాళ మనమేం చేస్తున్నాము? పెరిగిన వెయిట్ ని ఎలా తగ్గాలి, బ్యూటీ కాన్షియస్ ఎలా పెంచుకోవాలి, హెయిర్ ఊడిపోకుండా ఏం చెయ్యాలి, తినడానికి బ్రతకడానికి ఏం చెయ్యాలి అనేది ఆలోచిస్తున్నాం. కానీ ఇతరులకు మార్గదర్శకంగా జీవితాన్ని జీవించడానికి మనలో ఉన్న టాలెంట్ ఏంటి అనేది మనం ఈ తరం వాళ్ళం మనం ఆ విషయంలో ముందడుగు వేసి మనమంటూ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ విషయం మీద మనం పట్టు సాధించి పోరాడగలిగితే మనం కూడా ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపి ఇలవేల్పులం అవ్వగలమేమో. ఈ పాటకున్న అర్థాన్ని డెప్త్ గా వింటే ప్రతి మనిషి ఒక ప్రమిద లాంటి వాళ్లే. అది వాళ్ళు వెలగడమే కాకుండా ఎంతో మందికి వెలుగునివ్వగలరు. వాళ్ళలో ఉన్న స్కిల్ ని, వాళ్ళలో ఉన్న టాలెంట్ ని బయటికి తీస్తే. అసలు మనలో ఇంకా టాలెంట్ ఎంతవరకు ఉంది, దాన్ని ఎలా బయటికి తీసుకురావాలి, దాన్ని మనకి ప్రపంచానికి ఉపయోగపడే విధంగా ఎలాగా మార్చాలి అని ఆలోచించడం మానేసామేమో. కొంచెం పట్టుదల, కొంచెం కృషితో గనక మనం ఆలోచిస్తే మనం కూడా ఋషులం, మహారుషులం అవ్వచ్చు. ఎంతో మంది జీవితాలకు వెలిగివ్వచ్చు. మరొక జీవితంలో ఇలవెలుపులుగా ఉండొచ్చేమో కదా. ఆలోచించండి ఒకసారి. థ్యాంక్ యూ.